నమస్తే సుధాకర్ గారు. నమస్తే అండి కిషోర్ గారు. సుధాకర్ గారు, ఈరోజు మనం మాట్లాడాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏంటంటే మెగా పీటీఎం. నేను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా అట్టహాసంగా నిర్వహించినటువంటి సందర్భం, ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి పరిస్థితి. బహుశా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండోది కావచ్చేమో, సబ్జెక్ట్ టు కరెక్షన్. అవును. సో పాఠశాల విద్య మెరుగుపడుతోంది, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతోంది, నాణ్యత పెరుగుతోంది, క్వాలిటీ పెరుగుతోంది అనేటటువంటి అంశం మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో నిన్నటి మెగా పీటీఎం ద్వారా కూడా ఒక మంచి సంకేతం, సందేశం వెళ్ళింది అనేటటువంటి భావన అయితే అందరూ ఉంది. మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్తారు దీని మీద? మీ విశ్లేషణ ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా మనం ఖచ్చితంగా అభినందించాల్సింది. ఎందుకంటే ఒకప్పుడు ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది ప్రైవేటు పాఠశాలలోను ప్రైవేటు కళాశాలలోనూ ఎక్కువ జరిగేది. ప్రభుత్వ అవును. పాఠశాలలో పెద్దగా అవేర్నెస్ ఉండేది కాదు. పాపం వాళ్ళు ఏదో కూలీనాలి చేసుకునే తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపడమే తప్ప ఆ పాఠశాలకు వెళ్ళిపోయి ఉపాధ్యాయులతో కూర్చుని మాట్లాడటం, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి అడగటం, ఇవన్నీ సాధారణంగా పల్లెటూరులో ఉండదండి. సిటీ కల్చర్ లోనూ ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లోనే వాళ్ళు 2-3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడతారు. వాళ్ళ పిల్లల ప్రోగ్రెస్ ఏంటంటే తల్లిదండ్రులకు వివరిస్తారు. ఎందుకంటే వాళ్ళంతా డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పకపోతే రేపొద్దున వాళ్ళ అడ్మిషన్లు పోతాయనే భయంతో ప్రైవేట్ పాఠశాలలో ప్రైవేట్ స్కూల్స్ లో నిర్వహించేవాడు. కానీ మొట్టమొదటిసారిగా ఆ విధానాన్ని ప్రభుత్వ పాఠశాలలకు తీసుకొచ్చినటువంటి ఘనత ఖచ్చితంగా కూటమి ప్రభుత్వందే, నారా లోకేష్ గారిదే. మళ్ళీ మెగా పీటీఎం అంటే ఏదో అధికారులకు ఆదేశాలు ఇచ్చేసి మీరు అందరిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి, ఈ టైపు కాదు. ఒక ఫ్యామిలీ లాగా ముందుగా అందరికీ సమాచారం ఇచ్చి వాళ్ళని గౌరవించి, తల్లిదండ్రులను గౌరవించి, వాళ్ళకి కుర్చీలు ఏర్పాటు చేసి, టెంట్లు ఏర్పాటు చేసి, స్నాక్స్ ఏర్పాటు చేసి, వాళ్ళ స్కూల్లో జరుగుతున్నటువంటి ప్రోగ్రెస్ ఏంటి, గత సంవత్సరం వచ్చినటువంటి ఫలితాలు ఏంటి, ఈ సంవత్సరం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటని వివరించడమే కాకుండా మీ నుంచి సజెషన్లు ఏమన్నా ఉన్నాయా, మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, మా నుంచి ఏమైనా మార్పులు కావాలా, స్కూల్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయని మీ పిల్లలు మీకు చెప్తున్నారా, ఉంటే మా దృష్టికి తీసిరండి. మొహమాటం లేదు ఇందులో. మీ స్కూల్లో ఒకవేళ మంచినీళ్ళు సరిగ్గా లేవనుకోండి, వాటర్ ఫెసిలిటీ లేదు చెప్పండి. భోజనం సరిగ్గా లేదనుకోండి, భోజనం బాగోలేదని మా పిల్లలు చెప్తున్నారని చెప్పండి. అంటే ఇదేదో వాళ్ళని కూర్చోబెట్టేసి ఫోటోలకు పోజులు ఇచ్చేసో, లేకపోతే పేపర్లో వార్తలు వేయించుకోవడానికో ఇది కాదు. వాళ్ళు క్లియర్ గా అడిగేది ఏంటి, మా పిల్లలు ఇప్పుడు టీచర్లకు అందరూ భయం చెప్పరు. భోజనం బాగాలేదని టీచర్కి చెప్పాలంటే పిల్లలకు భయం. అదే భోజనం బాగాలేదని పేరెంట్స్ కి చెప్తారు. ఇంటికి వెళ్ళి అమ్మ ఈ రోజు భోజనం బాగాలేదు, నాన్న ఈ రోజు భోజనం బాగాలేదని. ఈ రోజు పేరెంట్స్ ధైర్యంగా చెప్తారు, సార్ మా పిల్లడు రోజు వచ్చి భోజనం బాగాలేదు అంటున్నాడు, లేదా వాటర్ లేదంటున్నాడు, లేదా ఫ్యాన్ లేదంటున్నాడు, లేదా బలం లేవంటున్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా టీచర్ దృష్టికి తీసుకురాలేని ప్రాబ్లమ్స్ ఏముంటే, లేదు ఒక టీచర్ ఇబ్బంది పెడుతున్నారు, లేదా తోటి విద్యార్థులు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు, సో ఇలాంటివి ఏమున్నా కానీ ఈ రోజు ఆ టీచర్ల దృష్టికి తీసుకెళ్తే, ఆ సభ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు వెంటనే రెక్టిఫై చేస్తారు. సో ఈ కార్యక్రమం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మధ్య ఒక బంధం ఏర్పడుతుంది. సాధారణంగా పూర్వకాలంలో ఉపాధ్యాయులు కనపడగానే మన గొప్పకుందికి నమస్కారం చేసేవాళ్ళు. ఈ రోజులు ఆ పరిస్థితులు పోయినాయి. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఈ మెగా పీటీఎం ద్వారా ఉపాధ్యాయులు వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత గౌరవిస్తున్నారు, తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు ఎంత గౌరవిస్తున్నారు అనేది చూస్తే పిల్లల్లో కూడా మార్పు వస్తుంది. ఓకే, మనం గురువుని ఈ విధంగా గౌరవించాలి. ఎందుకంటే ఇది జెన్జీ కాలం, బాగా మనం ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం. సో ఒకప్పుడు పద్ధతులు మర్యాదలన్నీ మర్చిపోతున్నటువంటి సమయంలో ఇలాంటి కార్యక్రమాలు చేయటం అనేది ఖచ్చితంగా శుభ పరిణామం. దీనివల్ల సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుంది. రెండోది ఫలితాలు ప్రకారం గతంలో మా స్కూల్లో 10th క్లాస్ 100 మంది చదివారు, 95 మంది పాస్ అయ్యారు, 80 మందికి ఇన్ని మార్కులు వచ్చాయని చెబుతుంటే, ప్రైవేటు పాఠశాలల నుంచి ఈ రోజు దాదాపుగా 1,50,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వచ్చారంట. ఏది ప్రైవేటు పాఠశాలల్లో టీసీలు తీసుకుని వచ్చారంట. ఎందుకు వచ్చారండి? గతంలో 10th క్లాస్ ఫలితాలు అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. ప్రైవేటు పాఠశాలలకు మించి 596, 97, 98 మార్కులు ఈ రోజు వచ్చాయి. ప్రైవేట్ పాఠశాలలో 1,00,000, 2 లక్షలు పెట్టి చదివిస్తే రాని మార్కులు ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా చదివిస్తే వచ్చినాయి. ఈ రోజు పేరెంట్స్ కూడా ఆలోచిస్తున్నారు ఏమని, అరే వీళ్ళు బట్టలు ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, షూస్ టైస్ ఇస్తున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, స్నాక్స్ పెడుతున్నారు, అలాగే ఎక్స్ట్రా స్టడీ అవర్స్ పెడుతున్నారు, ఉచితంగా మెటీరియల్ ఇస్తున్నారు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు, ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి, అలాగే డిజిటల్ బోధన జరుగుతుంది. ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి మనం ప్రైవేట్ పాఠశాలకు ఏమాత్రం తీసుకోవట్లేదు కాబట్టి మనం ప్రభుత్వ పాఠశాలలకు పంపాలనే ఉద్దేశంతో 1,50,000 వచ్చాయి. గతంలో పరిస్థితి ఎలా ఉండేదంటే, మీకు బొత్స సత్యనారాయణ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అడ్మిషన్లు తగ్గినాయి. ప్రభుత్వ పాఠశాల అడ్మిషన్ తగ్గితే ఒక పేపర్ లో ప్రధాన ఆర్టికల్ కింద వచ్చింది. దాన్ని ఒక మీడియా ప్రతినిధి ఒక సందర్భంలో ప్రశ్నించాడు, సార్ మరి ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గినాయి కదా అంటే, ఆయన దాన్ని ఎలా కవర్ చేసుకున్నాడంటే, మేము అమ్మఒడి ఇస్తున్నాం కదా, వాళ్ళందరూ ప్రైవేట్ పాఠశాలలో తీసుకెళ్లి జాయిన్ చేసుకున్నారని చెప్పి ఆయన అలా కవర్ చేసుకున్నాడు. అంటే ఒప్పుకున్నాడు.
పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిందని బొత్స సత్యనారాయణ స్వయంగా ఒప్పుకుని మేము ఇచ్చే అమ్మఒడికి ఇంకొద్దిగా డబ్బులు వేసి ప్రైవేట్ పాఠశాలలో చదివించుకున్నారని ఆయన అప్పుడు తప్పించుకోవడం కోసం చెప్పారు. మరి ఈ రోజు కూడా తల్లికి వందనం ఇస్తున్నారు కదా, ఈ రోజు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు కదా, అయినా కానీ ప్రైవేట్ పాఠశాలలు మానేసి ప్రభుత్వ పాఠశాలకు ఎందుకు వస్తున్నారు? ఆ రోజు నిజంగా బొత్స గారు చెప్పిందే కొంత డబ్బులు వేసుకుని మళ్ళీ ప్రైవేట్ పాఠశాలకు పంపేటట్టయితే అసలు ఆ ప్రైవేట్ పాఠశాలల నుంచే ఇక్కడికి వస్తున్నారు కదా. మీరు రాసి పెట్టుకోండి, ఇంకొక 3-4 సంవత్సరాల్లో ప్రైవేటు పాఠశాలలు మూతపడే పరిస్థితి వస్తుంది. తల్లిదండ్రుల్లో మార్పు మొదలైంది, విద్యార్థుల్లో మార్పు మొదలైంది. అవగాహన ఉన్న వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, వాళ్ళు లక్షల మందితో పోటీ పడి టెట్లు రాసి డిఎస్సీని రాసి పోస్టులు కొట్టి క్వాలిఫై వచ్చినోడు. బట్ ప్రైవేట్ పాఠశాలలో మనకు తెలుసు తక్కువకి ఎవరు వస్తే వాళ్ళని పెట్టుకుని నడిపేసే పరిస్థితి. సో కాబట్టి అక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు, మహా అయితే ట్రైనింగ్ పూర్తి చేస్తారు. అసలు అక్కడ ప్రభుత్వ పాఠశాల అక్కడ డిఎస్సీ రాకే వాళ్ళందరూ అక్కడ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు, డిఎస్సీ వస్తే గవర్నమెంట్ ఉద్యోగం చేయదురు. సో ఇవన్నీ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. మీరు ఇటీవల చరిత్రలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా 10th క్లాస్ విద్యార్థుల ఫోటోలు పేపర్లో వేసింది లేదండి. ఏ రోజు పేపర్లో వేసింది లేదు. ఈ రోజు విద్యార్థుల ఫోటోలు పేపర్లో వేశారు, టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. గొప్పతనం చెప్తాను నేను, చూడండి, ఎక్కడ చంద్రబాబు గారి ఫోటో కానీ నారా లోకేష్ గారి ఫోటో కానీ ఆ యాడ్లో వాళ్ళ. నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు దీన్ని ప్రచారం చేసుకోవాలంటే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవచ్చు, కానీ ఆ క్రెడిట్ మొత్తం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చి కేవలం వాళ్ళ ఫోటోలు మాత్రమే వేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేసారు తప్ప ఎక్కడా కనీసం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ఫోటో అయిపోయారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి ఫోటో కూడా ఆ పేపర్ అడ్వర్టైజ్మెంట్ లో కావచ్చు, ఆ లోగోలో కావచ్చు, ఎక్కడ వాళ్ళ అంటే ప్రభుత్వం దీన్ని పబ్లిసిటీకి వాడుకోవటం లేదు అనడానికి ఇదొక ఉదాహరణ. సో దాని ఫలితమే ఈ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ఒక పథకం ఇస్తే ఈ అమ్మఒడి పథకం కోసం మీటింగ్ పెడితే పిల్లలందరినీ అక్కడ తోలికెళ్ళి అక్కడ రాజకీయాలు మాట్లాడేవాడు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఈ రోజు ఒక పథకం వేయాలంటే పిల్లలందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో రాజకీయాలు మాట్లాడే పరిస్థితి లేదు. హుందా రాజకీయాలకు నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం విద్యార్థులతో పెట్టినటువంటి ఏ మీటింగ్ లో కూడా రాజకీయాలు మాట్లాడదు, ఏ మీటింగ్ లో కూడా రాజకీయాలు మాట్లాడాల. నిన్న కూడా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి పేరెత్తకుండా నేను డిఎస్సీ పెట్టి ఉద్యోగాలు ఇస్తే కొంతమంది దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడాడు తప్ప ఎక్కడ రాజకీయాలు మాట్లాడే ప్రయత్నం చేయలే. సో ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టేసి ఎదురుగుండా రాజకీయాలు మాట్లాడే గతంలో పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడాడు ఆయన స్టూడెంట్స్ మీటింగ్ లో. పవన్ కళ్యాణ్ భార్యల గురించి స్టూడెంట్స్ మీటింగ్ లో మాట్లాడితే విమర్శించారు. నువ్వు పెట్టిన మీటింగ్ ఏంది, నువ్వు మాట్లాడే మాటలేంటి, పిల్లల దగ్గర భార్యలు పిల్లల గురించి నువ్వు మాట్లాడేది ఏంటి అని చెప్పి ఆ రోజు విమర్శలు వచ్చాయి. కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఈ మెగా పీటీఎం అనేది ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం లాగా 2 నెలల ముందు నుంచే దీని కార్యక్రమాన్ని తయారు చేస్తున్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ఉపాధ్యాయులే స్వయంగా టచ్ లోకి వెళ్ళి, సార్ పలానా రోజు మేము మీటింగ్ పెట్టాం, సో మీరు ఖచ్చితంగా ఆ ఒక్క రోజు 2 గంటల సమయం కేటాయించాలి, సో మీరు ఖచ్చితంగా రావాలని చెప్పి ఉపాధ్యాయులే తల్లిదండ్రులతో మాట్లాడి ఈ రోజు పాఠశాలలకు రప్పించే పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. నేను అందుకే చెప్తున్నా, ఈ ఒక్కొక్క మార్పు రాబోయే రోజుల్లో ప్రైవేటు పాఠశాలలు మూతబడే పరిస్థితికి వస్తుంది. దానికి ఉదాహరణే ఈ మెగా పీటీఎం. స్వయంగా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారే ఒక మారుమూల గ్రామానికి వెళ్ళిపోయి నిన్న మెగా పీటీఎం లో పాల్గొన్నారు వాళ్ళు. సో స్వయంగా వాళ్ళే చెప్పారు, మెగా పీటీఎం లో వీళ్ళేం మాట్లాడాల, ఉపాధ్యాయుల గురించి విద్యార్థులను అడిగారు, విద్యార్థుల గురించి ఉపాధ్యాయులను అడిగారు, తల్లిదండ్రులను అడిగారు, అమ్మా మీకు 11 డబ్బులు పడిందా, మీ పిల్లవాడికి మధ్యాహ్న భోజనం పెడుతున్నారా, బుక్స్ ఇచ్చారా, టైస్ ఇచ్చారా అని చెప్పి తల్లిదండ్రులను స్వయంగా వాళ్ళే అడిగారు. అంతే తప్ప ఎక్కడ రాజకీయాలు మాట్లాడాల. స్వయంగా చంద్రబాబు గారు నిన్న ఆయన కూడా మాట్లాడారు, నారా లోకేష్ గారు ఈ శాఖ తీసుకున్నారు, కావాలని బలవంతంగా తీసుకున్నాడు ఆయన, కానీ 2 సంవత్సరాల తర్వాత నేను ఈ శాఖ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నానని చెప్పి స్వయంగా చంద్రబాబు గారు చెప్పారు. చంద్రబాబు గారు దేన్ని అంత ఈజీగా అగ్రీ చేయరు. నారా లోకేష్ గారు తనయుడు అని కాదు, ఈ రోజు వస్తున్నటువంటి ఫలితాలు అలాంటివి. సో విద్యాశాఖలో వస్తున్నటువంటి మార్పులు చంద్రబాబు గారికి కూడా సంతృప్తికరంగా ఉన్నాయి అంటే నారా లోకేష్ గారు ఏ స్థాయిలో పనిచేస్తున్నారో మీరు చూడండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు మీరు ఉపాధ్యాయులను అడగండి, ప్రభుత్వ ఉపాధ్యాయులను అడగండి, నారా లోకేష్ గారు ప్రతిరోజు చివరి 3 నెలల్లో ప్రతి 2 రోజులకు ఒకసారి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడేవారు. 10th క్లాస్ విద్యార్థులకు సిలబస్ ఎక్కడ దాకా అయింది, మనం ఇచ్చిన మెటీరియల్ అందిందా లేదా,
ఎగ్జామ్స్ ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఏ గ్రేడ్ లో ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్ బి గ్రేడ్ లో ఉన్నారని ప్రతి 2-3 రోజులకు ఒకసారి అధికారులతో కాన్ఫరెన్స్ పెట్టి ఫాలో అప్ చేశారు. దాని ఫలితమే మొన్న విద్యార్థులకు 10th క్లాస్ విద్యార్థుల ఫోటోలు పేపర్లో వేసే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే బ్యాకప్ లో నారా లోకేష్ గారు చేసినటువంటి కృషి. గతంలో ఎంతమంది విద్యాశాఖ మంత్రులు రాలేదండి. గతం దాకెందుకు, మన 5 ఏళ్ళు మాట్లాడుకున్నాం, 2 విద్యాశాఖ మంత్రులు మారారు, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ. ఇందులో ఎవరైనా సరే ఇదిగో వీళ్ళ హయాంలో ఈ మార్పు తెచ్చారని మనం చెప్పుకోగలమా? ఇదిగో విద్యాశాఖలో ఒక విప్లవాత్మకమైన మార్పు తెచ్చారు, ఇది చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పుకోగలమా? వాళ్ళు చెప్పగలిగేది ఏంటంటే నాడు నేడు పేరుతో మేము రంగులేసామని చెప్పగలరు. దానికి కూడా పెండింగ్ బిల్లులు పెడితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టింది. ఆ మధ్యలో వదిలేసినట్టే కాంట్రాక్టర్లను పిలిచి ఒరే బాబు డబ్బులు మేము కడతాం ఆయన, వాళ్ళు ఇవ్వకపోయినా మా ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఆ మిగిలిన పనులు పూర్తి చేయించే పరిస్థితి కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఈ రోజు 16,000 మంది టీచర్స్ స్కూల్స్ కి వెళ్ళారు అంటే ఎంత స్ట్రెంత్ పెరుగుద్దండి, విద్యార్థులకు ఎంత బలం పెరుగుద్ది. ఇప్పుడు ఒక 1000 మంది విద్యార్థులు ఉండి ఒకళ్ళు 2 ఉపాధ్యాయులు ఉంటే ఎవరికి ఉపయోగం? ఎవరిని మాత్రం కంట్రోల్ చేయగలరు? కానీ విద్యార్థుల నిష్పత్తికి తగ్గట్టుగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారు కాబట్టి మొన్న ఫలితాలు రావడానికి కూడా ప్రధాన అవకాశం. నేను అనుకునేది ఏంటంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మొన్న ఉపాధ్యాయులు జాయిన్ అయిన వెంటనే 10th ఎగ్జామ్స్ వచ్చేసింది 2-3 నెలల వ్యవధిలో. కానీ ఈ రోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సంవత్సరం పాటు ఉపాధ్యాయుల స్ట్రెంత్ పెరిగింది. సో రాబోయే ఫలితాలు గతానికంటే ఎక్కువ ఉండబోతున్నాయి అనడానికి ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఈ రోజు మెగా పీటీఎం అనేది అటు విద్యార్థుల్లో కావచ్చు, వారి తల్లిదండ్రుల్లో కావచ్చు, ప్రభుత్వం మీద, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద, వాళ్ళ పిల్లలకు చెబుతున్నటువంటి చదువు మీద నమ్మకంతో ఉన్నారు అనడానికి ఒక ఉదాహరణ. నిడమర్రు తీసుకోండి, నారా లోకేష్ గారు మోడల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి నిడమర్రులో పెట్టారు. మీకు మన లోకేష్ గారు మాట్లాడుతూ ఒకటి చెప్పారు, సాధారణంగా రాజకీయ సిఫారసులు మనం దేనికోసమో చూసుంటాం, కానీ ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థికి సీట్ ఇప్పించాలని చెప్పి ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీల దగ్గరికి, మినిస్టర్ల దగ్గరికి ఈ రోజు తల్లిదండ్రులు వెళ్తున్నారు, ఆశ్చర్యపోతున్నారంట. ఎమ్మెల్యే అంటే సాధారణంగా సార్ మా పెద్ద కార్పొరేట్ స్కూల్లో మా పిల్లోడు జాయిన్ అవుతాడు, మీరు కొద్దిగా చెప్పండి సార్ ఫీజు తగ్గించమని, లేదా మాకు సీట్ ఇప్పించండి సార్ అని అడగటం మనం చూసాం. కానీ సార్ మన ప్రభుత్వ పాఠశాలలో మా పిల్లోడికి సీట్ ఇవ్వనంటున్నారు, మీరు ఒకసారి చెప్పండి సార్ అనే పరిస్థితి వచ్చింది. అంటే ఇది మార్పు. మనం ఏది మాటలు చెప్పట్లా. స్వయంగా నారా లోకేష్ గారు మంగళగిరి వెళ్తే సార్ నిడమర్రు స్కూల్లో మా పిల్లోడికి సీట్ ఇప్పించండి సార్ అని నారా లోకేష్ గారిని అడుగుతున్నారంట. ఆయన అదే చెప్తున్నాడు, ఒక మినిస్టర్ ని ప్రభుత్వ పాఠశాలలో సీట్ ఇప్పించమనే పరిస్థితికి ఈ రోజు మనం వచ్చామంటే ఖచ్చితంగా గర్వకారణం. నెల్లూరులో నారాయణ గారు ఒక పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. సేమ్ ఆ పాఠశాలలో కూడా అదే పరిస్థితి. ఆ పాఠశాలలో సీట్ ఇప్పించమని అదే నారాయణ గారి చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే మెచ్చుకోవాలి మనం. సీట్లు దొరకలేదంటే రేపు పొద్దున్న ఖచ్చితంగా మార్పు వస్తుంది, సీట్లు పెరుగుతాయి, పాఠశాలలు పెరుగుతాయి, ఓకే. బట్ అలాంటి పరిస్థితులు మనం ఎక్కడైనా చూసామా? హిస్టరీలో ఫస్ట్ టైం కదా మనం ఇవన్నీ చూస్తున్నాం. విద్యా వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి అని చెప్పడానికి ఇంతకంటే విద్యార్థులు ఫలితాలు కనపడుతున్నాయి, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో సీట్ల కోసం ఆశపడుతున్నారు, ఇంతకంటే ఏం కావాలి? ఖచ్చితంగా సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ గారు. థ్యాంక్ యూ అండి. నమస్కారం.